ఎవరు మీరు? నేనెవరో తర్వాత చూతా, ముందు పద. ఏయ్, మీ అమ్మ నాన్నకు ఫోన్ చేయి. నాకు అమ్మ నాన్న లేరు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయి. అచ్చా. బయట స్పీకర్ పెట్టు. హలో, స్పీకర్ ఆన్ చేయి. హలో. బావా, ప్రసాద్, ఇక్కడ ఎవరిద్దరు తీసుకొచ్చారు బావ నన్ను వీళ్ళు. నా పని పో. ఏదో కిడ్నాప్ అంట బావ వీళ్ళు. కిడ్నాప్? ఇదేం యాప్ రా? వాట్సాప్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ యాప్ తెలుసు, ఫేస్బుక్ యాప్ తెలుసు. ఈ కిడ్నాప్ యాప్ ఇప్పుడు ఏం లేదురా. దీంతో ఏం చేస్తారా? హలో బావా. ఏ జఫ్ఫా, నేను దొంగలం. కిడ్నాప్ అంటే ఫోన్లో వాడే యాప్ అనుకుంటున్నావురా? నీ బామ్మని కిడ్నాప్ చేసావురా. వెంటనే 5 కోట్లు పంపించు. అయ్యా దొంగగారు, మీరు మా వాడిని కిడ్నాప్ చేశారని నేను ఎలా నమ్మేది? మీ వాడిని నమ్మకం ఏంటి? పైన బట్ట, కింద పొట్ట. మీ వాడు తినడానికి కూర్చుంటే 4 బిర్యానీలు తక్కువ తిండవు. మీ వాడి దెబ్బకి మేమే పస్తులుండాల్సి వస్తుంది. మర్యాదగా 5 కోట్లు ఇచ్చి మీ వాడిని తీసుకెళ్ళు. అయ్యా దొంగగారు, 5 కోట్లు అంటే కష్టం. నా దగ్గర 2 కోట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా మా ముత్తాత మా తాతకి ఇచ్చారు, మా తాత మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న నాకు ఇచ్చారు. వాటిని మీకోసం నేను తీసిస్తా. వాటిని బాగా ఉతికి వేసుకోండి, లేకపోతే గజ్జి తామర 2 వస్తాయి. అరే జఫ్ఫా, నేను అడిగింది వేసుకునే కోట్లు కాదురా, డబ్బులురా. అయ్యా దొంగగారు, ఆ డబ్బే ఉండుంటే మా వాడు తిండి కోసం చేసిన అప్పులన్నీ తీర్చుకునేవాడినిగా. అరే నువ్వేంట్రా అడుక్కునేవాడి దగ్గర గిక్కునే వాళ్ళ ఉన్నావు? సర్లే, మీ వాడి కోసం 10,000 ఖర్చు అయింది. అవి ఇచ్చి మీ వాడిని తీసుకెళ్ళు. అయ్యా దొంగగారు, నా పరిస్థితి ఎలాంటిదంటే ఉత్త గొట్టం ఊరేగింపు లాంటిది. గొట్టంలో గాలి తప్ప ఏమీ రాదు. మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి 116 ఇచ్చుకోగలను. అది కూడా మా ఫ్రెండ్ దగ్గర ఉంటే ఫోన్పే చేయిస్తాను. పోరా పోరా. ఓ